శ్రీమాత్రే నమః. ఈ వారం నవగ్రహ స్థితి. వృషభ రాశి యందు శుక్రగ్రహ సంచారము, మిథున రాశి యందు రవిగురుల సంచారము, కర్కాటక రాశి యందు బుధుని యొక్క సంచారము, సింహమందు కుజకేతువులు, కుంభమందు రాహువు, మీనమందు శనీశ్వరుని యొక్క సంచారం జరుగుతూ ఉండగా, ప్రత్యేకించి చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి లగాయితో తులారాశి వరకు ఆయన సంచారాన్ని కొనసాగించబోతున్నారు. సింహరాశి. ఉద్యోగులకు ఉత్తమ సమయం. లక్ష్య సాధనలో స్పష్టత వస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. దాంతోపాటే ఖర్చులు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాలి. వ్యాపారం పట్ల మరింత శ్రద్ధ అవసరం. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. సింహరాశి వారికి జన్మరాశి అందే కుజకేతుల యొక్క సంచారము, అష్టమ శనీశ్వరుడు, సప్తమ రాహువు ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి విషయాలు. అయితే ఈ రాశి వారికి ప్రస్తుతం దశమ స్థానమందు శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే ఏకాదశమందు రవిగురుల యొక్క ఆనుకూల్యత, అలాగే చంద్రబలం ఇవి ప్రధానంగా యోగించేటటువంటి గ్రహాలు. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల ఎప్పుడూ కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అంటే ఉదాహరణకు కుజుడు ఉన్నారు. ఆ కుజుడు ఏదైనా కొంత గాయాలు కావడానికి, అంటే ఎప్పుడూ లేదు, ఏదైనా చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. రక్తం కనబడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా అప్పటికప్పుడు ఏదైనా నరాలు పట్టేస్తూ ఉండడం, నడుము పట్టేస్తూ ఉండడం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటివి ఏవైనా ఈ కుజ సంబంధమైనటువంటివి లేదా శని సంబంధమైనటువంటివి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి రవి త్వరితగతిని రికవరీ అయ్యేలా చేస్తారు. ఇక్కడ ఉపద్రవాన్ని తగ్గిస్తారని చెప్పట్లేదు, ఆయన రికవరీ గమనిస్తారు. ఏదైనా కులాచారాలను పాటించడానికి, ఏదైనా శుభకార్యక్రమాలు జరపడానికి, అలాగే ఏదైనా గురుబలం పెరగడానికి, మన గురువుల యొక్క అనుగ్రహం మన మీద ఉండడానికి ఈ సింహరాశి వారందరికీ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా ఒక పని స్పీడ్గా అయిపోవాలి అనుకునేటటువంటి మనస్తత్వం గల సింహరాశి వారికి ఈ గ్రహస్థితి నిజంగా చాలా ఇబ్బంది. ఎందుకంటే ప్రతి పని చాలా ఆలస్యంగా సాగుతూ ఉంటుంది. పలానా పని పలానా టైంకి అయిపోతుందని ఎస్టిమేట్ వేసుకుంటే అది అవ్వవలసిన సమయానికి అవ్వదు. అలాగే ఏదైనా ఒక ప్రయాణం చేస్తారు, మనం ఆ టైంకి రీచ్ అయిపోతాం కదా అంటే అవ్వదు. ఏదో ఒక డిలే అయిపోయి మనం ప్రయాణం గమ్యం చేరుకోవాల్సినటువంటి సమయానికి చేరుకోకుండా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఇది కొంత వారిని ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటుంది, కోపం వచ్చేలా చేస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అలాగే కుజుడు జన్మరాశి యందు ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఇటువంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హెల్త్ పట్ల కేరింగ్గా ఉండాలి. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు పెద్దవాళ్ళను గురువులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే అది సత్ఫలితాలను ఇస్తుంది. ఈ విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా దాటగలుగుతారు. ప్రతి దాన్ని భూతద్దంలో చూడవలసినటువంటి అవసరం లేదు. ప్రతి దానికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. రవి గురులు బలంగా ఉన్నంత వరకు త్వరితగతిన ఏదైనా సమస్య నుండి బయటపడడానికి కంపల్సరిగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు కొంత మెరుగ్గానే పనిచేస్తూ ఉన్నాయి. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతి నిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో సింహరాశి వారికి కలిసొచ్చేటటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణం ఎరుపు. శుభం భూయాత్.